నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డిని తొలగించిన నిర్ణయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర స్వాగతించారు. 2018 గ్రూప్ 1 నియామకాల అక్రమాలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారని తెలిపారు. కడప నగరపాలక సంస్థలో ఆయన కమిషనర్ గా చేరినప్పటి నుంచి అవినీతి అక్రమాలు పెరిగాయని ఆరోపిస్తూ ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ ను కూడా వెంటనే తొలగించి ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. పన్నుల వసూళ్లలో పేదలను ఇబ్బంది పెట్టడం ఆపాలని, దళిత ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవినీతి నిర్మూలన కోసం దశల వారీగా ఉద్యమం చేపడతామని తెలిపారు. 2018 సంవత్సరంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా అక్రమ మార్గంలో నియామకమైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ స్థానం నుంచి బదిలీ చేసి సిట్టు దర్యాప్తు జరపాలని హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వము డిలే చేసేటువంటి క్రమంలో హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఆగా మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అక్రమ మార్గంలో నియామకమైనటువంటి మనోజ్ కుమార్ రెడ్డి అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అక్రమ మార్గంలో అధికారాన్ని అధికారిగా చలామణి అవుతున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డిని తొలగించడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. ఈ క్రమంలో మరో అధికారి డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి రాకేష్ చంద్రంను ఇన్ఛార్జి కమిషనర్గా నియమించడాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం అతన్ని తొలగించి ఇదివరకు ఎవరైతే ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నాడో ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కడపలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు కడప నగరపాలక సంస్థలో అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారిపోతూ ఉన్నాయి.